జుట్టు రాలకుండా ఉండాలి, బరువు తగ్గాలి, ఎముకలు బలంగా ఉండాలి, కాల్షియం అధికంగా ఉండాలి, ఐరన్ అనేది సమృద్ధిగా మనకు అందాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ మొదటి ముద్దను ఒక స్పూను ఈ పొడితోటి తినేయండి. ఇది ఏం పొడి అనుకుంటున్నారు? మనకు ఆరోగ్యాన్ని పెంచే కారం పొడి అండి. ఇది బయోటిన్ కారం పొడి. సో ఈ కారం పొడిని తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్లు వేరుశనగల గుళ్ళని వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇదే కడాయిలో ఒక 3 స్పూన్లు నువ్వులను వేసుకోవాలి. నువ్వుల గురించి తెలియందే అందరికీ తెలుసు. ఈ నువ్వుల వలన కాల్షియం, ఐరన్ పెరగటంతో పాటు జుట్టు అనేది నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. అలాగే మనకు కావలసిన ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది. సో ఈ నువ్వులు కూడా కొద్దిగా వేగిన తరువాత ఇక నుండి యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండేసి బరువు తగ్గటానికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అవిసె గింజలను 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ అవిసె గింజలు, నువ్వులు బాగా దోరగా వేగేసి మంచి స్మెల్, అంటే ఆహా ఆ స్మెల్ మనము పీల్చితేనే ఎప్పుడెప్పుడు ఆ పొడి చేసుకొని తినేయాలా అనిపిస్తుంది. అంత మంచి స్మెల్. అంత స్మెల్ వచ్చేంత వరకు వీటిని వేపేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా వేరుశనగ పప్పు వేసిన ప్లేట్లోనే వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇదే కడాయి పెట్టేసి 1 స్పూను ఆయిల్ వేసుకొని 1 స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1 గుప్పెడు కరివేపాకు వలన కూడా మనకు తెలుసు కదండి, జుట్టు అనేది బాగా పెరుగుతుంది, జుట్టు రాళ్ళ సమస్య తగ్గుతుంది, మనకు కంటికి మంచిది, ఒంటికి కూడా మంచిదేనండో. ఇక ఇవన్నీ కొద్దిగా 2 నిమిషాలు వేపిన తరువాత ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కారం తక్కువ కావాలంటే కారం కొద్దిగా తగ్గించుకోండి, ఎక్కువ కావాలంటే ఇంకొక 2 ఎక్కువ వేసుకోండి. అలాగే వేగుతున్న దీనిలోకి చిటికెడు ఇంగువ కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆల్రెడీ వేపి పక్కన ఉంచుకున్న గ్రౌండ్నట్స్, నువ్వులు, అలాగే అవిసె గింజలు ఇవన్నీ వేసి మరొకసారి బాగా కలిపేసుకొని చల్లారనివ్వాలి. ఇలాగ చల్లార్చుకున్న వీటిని ఇక మిక్సీ జార్లో వేసేసుకొని దీనికి తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా చింతపండు అనేది మరీ ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే పులుపు వస్తుంది. సో కొద్దిగా చింతపండు వేసి ముందుగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టాలి. దీనిలోకి ఈ బరకగా ఉన్న దానిలోకి ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా కలిసేలాగా ఒకసారి అంతా కలిపేసుకొని మరొకసారి దీనినంతా మిక్సీ పట్టాలి. ఇలాగ మిక్సీ పట్టుకున్న ఈ బయోటిన్ కారం పొడి అండో ఇది. సో ఇలాగ వెల్లుల్లి అంతా బాగా కలిసిపోయి పౌడర్ అయ్యింది. ఇవి గ్రౌండ్నట్ వేయటం వలన కొద్దిగా మనకు అతుక్కున్నట్లు ఉంటుంది కాబట్టి నైఫ్ తోటి ఇలాగ అంటే సరిపోతుంది. దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇవంతా కొద్దిగా 5 నుంచి 10 నిమిషాలు చల్లారిన తరువాత కావాలి అంటే మీరు గాజు కంటైనర్లో కానీ, లేదు అనుకుంటే ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే 1 నెల అనేది పాడవ్వకుండా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని రెగ్యులర్గా మనము మొదటి ముద్ద అన్నంలో తీసుకున్నాం అనుకోండి, జుట్టు రాళ్ళ సమస్య తగ్గుతుంది, బరువు తగ్గుతాము, మనకు కావలసినంత ఐరన్, కాల్షియం అందుతుంది, ఎముకలు అనేవి దృఢంగా మారుతాయి. సో ఇంత హెల్తీగా ఉన్న ఈ కారం పొడిని మీరు కూడా ఇంట్లో చేసుకొని ట్రై చేస్తారనేసి, టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.